హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేనైతే బటర్ పన్నీర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. ఇందుకొరకు నేను ముందుగా ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అదేవిధంగా 2 పెద్ద ఆనియన్స్, అదేవిధంగా ఒక టమాటా తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా పన్నీర్ ముక్కలు చేసుకున్నాక నేను ప్యాన్లోకి బటర్ వేసుకొని అయితే పన్నీర్ ముక్కల్ని ఇందులోకి ఫ్రై అయితే చేసుకున్నాను. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్లో కొద్దిగా 2 స్పూన్స్ కట్ తీసుకొని అందులోకి ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, అదేవిధంగా రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను. ఇందులోకి ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో అయితే మొత్తం వేసుకొని మంచిగా కలుపుకున్నాను. అదేవిధంగా మనము ఇంకోవైపు అదే ప్యాన్ని హీట్ చేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని అయితే వేసుకోవాలి. అదేవిధంగా 2 మిరపకాయలు, అదేవిధంగా గుప్పెడు జీడిపప్పులు, ఒక టమాటా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర కూడా పైనుంచి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు చేయాలి. ఆ తర్వాత ఈ అంతా మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, 2 మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలానే పసుపు కూడా వేసుకొని కలుపుకొని ఇందులోకి మనము మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ని మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గ్లాసెడ్ వాటర్ పోసుకొని కలుపుకొని మనము మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. అంతా వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి మూత మొత్తం పెట్టేసి అదేవిధంగా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయ్యాక మూత తీసి దానిపై నుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 బగారా ఆకులు పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మన కర్రీ స్ట్రక్చర్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీనిపై నుంచి ఒక సగం నిమ్మకాయని మంచిగా పిండుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత మనము చపాతీతో అయినా తినొచ్చు, అదేవిధంగా రైస్తో కూడా పన్నీర్ కర్రీ తినొచ్చు. నేనైతే చపాతీతో తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.